కాశీయాత్రకైతే సిద్ధమయ్యాడు మణిసిద్ధుడు. కానీ అతనితో కలిసి వెళ్ళేది ఎవరు? హాయ్, నేను మీ తెలుగమ్మాయి తార. ఈరోజు కాశీ మజిలీ కథలలో ఎపిసోడ్ 1.2 మణిసిద్ధుడు గురువు మాటను అనుసరిస్తూ సన్యాసాన్ని స్వీకరించి కాశీపురానికి వెళ్లాలని నిశ్చయించుకొని కౌలమతి అనే మిత్రుని చేరుతాడు. మిత్రమా, నాకు చిన్నప్పటి నుంచి కాశీకి వెళ్లాలని కోరిక. గురువుగారు చేసిన ఉపదేశం కూడా నా కోరికను బలపరిచింది. నేను కాశీయాత్రకు సిద్ధమయ్యాను. ఒంటరిగా పోరాదని పెద్దలు చెప్పారు కదా, నాకు తోడుగా వస్తావా అని అడుగుతాడు. అప్పుడు కౌలమతి నవ్వుతూ, అయ్యా, తమ వేదాంతమంతా ఏమైంది? తండ్రి ఎంత బతిమలాడినా పెళ్లి చేసుకోక ఆయనని పరలోకానికి పంపేశావు. మా లాంటి వాళ్ళని తోడుగా తీసుకువెళ్లి చంపుతావు కాబోలు. చాలు చాలు, నేను రాను అని అంటాడు. మణిసిద్ధుడు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్లి తన కోరికను తెలుపుతాడు. ఆలు బిడ్డ వదిలి నేను కాశీ రాలేను అనేస్తాడు. మణిసిద్ధుడు మరొక స్నేహితుని సమీపించి, ఆర్య, భూలోకంలో కాశీ పట్టణం ప్రసిద్ధ పట్టణం కదా, ఆ పట్టణం చూడాలని లేదు అని అడుగుతాడు. అయ్యా, కాశీపురం అంతా గొప్పదే, కానీ వెళ్లే తోవ మాత్రం చాలా కష్టమైందంటారు కదా, అలాంటి ప్రమాదకరమైన యాత్ర నేను రాగలనా? నేనే పాపం చేశాను? కాశీ నివాసం లభించే పూర్వపుణ్యం లేదా నాకు? అలా ఆలోచిస్తూ ఒక చిట్టడవిలో ఒక గొల్లవాడు కనిపిస్తాడు. అతని పేరు కోటప్ప. అక్కడ ఊరు శ్రీరంగపురం. పెదకాపు దగ్గర పశువులు కాస్తూ ఉంటాడు. కాశీపు పుణ్యభూమి, అక్కడికి వెళితే మహారాజాయి పుడతారు అని చెప్తాడు మణిసిద్ధుడు. అవునా, ఎవరు వెళ్ళినానా? ఆ, పురుగులు, మృగాలు కూడా గంగలో మునిగితే ముక్తి పొందుతాయి. అయితే ఆ కాశీ పుట్టుపోరాతలు చెప్పు, నచ్చితే వస్తాను. నాకు కథలంటే ఇష్టం. అలాగే అంటూ కాశీ మహత్యాన్ని చెప్పసాగాడు మణిసిద్ధుడు. కథలంటే ఇష్టమన్న కోటప్ప కాశీ కథ విన్నాక ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎపిసోడ్ 2లో చూద్దాం.